హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వచ్చేసి పువ్వులు అన్నీ హార్వెస్ట్, కొన్ని గార్డెన్లో పనులు ఉన్నాయి, చూపిస్తా. చూడండి, బంతిపూలు చూడండి ఎలా వచ్చినాయో. ఇది లేటు వచ్చినాయి అయినా వస్తున్నాయి. ఇది ఒక ఒక కలర్. ఇది ఒక మొక్క మొత్తం ఒక కలర్ ఇట్లా వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి బంతిపూలు కూడా. ఇంకా అన్నీ కోసేస్తే చెట్టుకు బరువు తగ్గుతుంది కదా. ఎన్ని రోజులైనా అట్లానే ఉంటే ఇంకా ఈ మొక్క కూడా ఖరాబ్ అయింది, తీసేయాలి. అన్నీ తెంపేసి తీసేస్తా. గార్డెన్లో పనులు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టమాటా మొక్క, దాంట్లోనే చెర్రీ టమాటా మొక్క. బంతిపూలు చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి. దీపావళి అప్పటి నుంచి కొమ్మతో పెట్టింది. ఇది ఎంత బాగా వచ్చినాయి కదా, చాలా బాగా వస్తున్నాయి పువ్వులు కూడా. ఒకటి ఉంటే చాలు, ఒకటి రెండు ఉంటే ఇంకా టెర్రస్ గార్డెన్ కాబట్టి ఎక్కువ పెట్టుకోలేదు. ఇక్కడ సన్ఫ్లవర్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. కుండీలల్లో పొలంలో వచ్చినట్టే వచ్చినాయి, పెద్ద పెద్దగా. చూడండి ఎంత మంచిగా, చాలా బాగా వచ్చినాయి కదా. ఇక్కడ క్యాబేజీ, సొరపాదు, ఇవన్నీ అవే సన్ఫ్లవరు ఒకటేసారి వచ్చినాయి. అన్ని ఫ్లవర్స్ సీడ్స్ ఎలా వస్తాయో చూడాలి. అన్నీ ఇలా ఫ్లవర్స్ హార్వెస్టే. బంతిపూలు అన్నీ కోసేస్తున్నా, ఈ పూజకు వాడదామని తెంపుతున్నా. చామంతి పూలు, బంతిపూలు అన్నీ తెంపేస్తున్నా. కొత్త మొగ్గలు వస్తాయి, ఇది తెంపితే ఇంకా వేరే వస్తాయి అన్నమాట. అట్లనే ఉంటే రాదు. చూడండి చామంతి ఇంకా వస్తూనే ఉన్నాయి 2 months నుంచి. బుట్టలు బుట్టలు వచ్చినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. మంచి కలరు. అన్ని కలర్స్ ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా. ఇంకా నేనేమో ఇవే ఉన్నాయని ఎక్కువ పెట్టేసిన, అయినా చాలా బాగా వచ్చినాయి. చామంతి సీజన్ కదా, బయట కొనకుండా ఇంకా రోజు పూజకి పనికొస్తున్నాయి. ఇక్కడ ముల్లంగి సీడ్స్ ఫ్లవర్స్ వచ్చినాయి, సీడ్స్ కోసం వదిలేసిన హార్వెస్ట్ ముల్లంగి. చూడండి ఎంత ఎంత పెద్దగా అయిందో, ఎంత బాగా వచ్చిందో కదా. నేల మీద వచ్చినట్టే వచ్చింది. ఇంకా ఉన్నాయి చాలా. అయినవి తీస్తున్నా, ఇంకా చాలా వస్తాయి, బుట్టలు బుట్టలు వస్తాయి. మొత్తం అవే ఉన్నాయి. ఇక ముల్లంగి ఉంది హార్వెస్ట్. నెక్స్ట్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి. ఇక్కడ కూడా అన్నీ కుండీలల్లో పెట్టేసిన, ఖాళీ అయిన దాంట్లో మొత్తం ఒకటేసారి మొలుస్తే అని ఎక్కువ వేసేసిన. ఇంకా అన్నీ మొలిచినాయి. ఒక ప్యాకెట్ మొత్తము పెట్టేసిన, హార్వెస్ట్ చేస్తున్నా. ఎంత ఆర్గానిక్గా ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా వస్తున్నాయి. ఇలా కుండీలలో కూడా ఇట్లా పంట వస్తుంది అన్నమాట. చామంతి ఇక్కడ కూడా అన్నీ తెంపేస్తున్నా. తగ్గింది చామంతి, మరి కొత్త మొగ్గలు వస్తాయా చూడాలి. వస్తున్నాయి, ఇంకా ఎరువిచ్చి కొంచెం మళ్ళా చేయాలి. దాన్ని కొంచెం కదిలిచ్చి ఎరువియాలి. చాలా బాగా వచ్చినాయి చామంతి అయితే, మంచి కలర్ కూడా. చూడండి ఇంకా గార్డెన్లో పనులు కూడా ఉన్నాయి, కొన్ని చేస్తా. ఇట్లా పెంచుకోవాలి. అదొక మొక్క పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా. సీజనల్ కదా, ఎంత బాగా వచ్చినాయి చూడండి. పెద్ద పెద్ద సైజు హార్వెస్టింగ్ పువ్వులదే ఉంది ఈరోజు. అన్నీ సీజనల్, ఎప్పుడు ఏవి రావాలో అవి వస్తున్నాయి అన్నమాట సీజనల్గా. అప్పుడు మొన్నటిదాకా బీరకాయలు, బెండకాయలు, టమాటా. ఇక్కడ టమాటా వచ్చింది కొన్ని. ఇక్కడ వంకాయ సీడ్స్ కోసం కొత్త రకం వంకాయ. ఇది ఆలుగడ్డలు తెస్తే మొలకలు వచ్చినాయి. ఇంకా కొంచెం ఉసుక కలపాలి. దుంపజాతికి ఏదైనా కొంచెం ఉసుక కలపాలి. ఉసుక కలిపితే సాయిల్ అనేది లూజ్ ఉంటుంది అన్నమాట. నింపేసిన పెడుతున్నా. ఇక
ఇట్లా వాటర్ వేసుకొని ఫస్ట్ మట్టి అంతా తడుపుకొని పెట్టుకోవాలండి. మొలకలు వచ్చినాయి ఇట్లా పైకి పెట్టేసి పెడుతున్నా. అన్నీ మొలకొచ్చేసినాయి. ఆలుగడ్డ ఒక్కొక్క దాంట్లో ఇన్ని పెడుతున్నా. ఇట్లా మట్టి పోసేయడం అంతే. ఉష్కగా ఇంకా నా దగ్గర ఏం కలపలేదు. అది యాప పిండి కూడా లేదు, ఏం లేదు. డైరెక్ట్ పెట్టేస్తున్నా. చూస్తా, తెచ్చినాక మళ్ళీ చల్లేస్తా పైనంగా. ఎరువు మట్టి ఉష్క కలిపి పెట్టేస్తున్నా. దుంపజాతికి ఉష్క కలపాలి, లేకపోతే కుళ్ళిపోతుంది. సాయిల్ అనేది లూజ్ ఉండాలి. ఇట్లా మొలకొచ్చినాయన్నీ ఇట్లా పైకి పెట్టుకుంటూ అంతే పెట్టేయడమే. లోపల దాకా పెట్టాల్సిన అవసరం లేదు. మొలక కనిపిస్తే చాలు, దాని పైకి వచ్చేస్తుంది. ఇక చూడండి ఎన్ని గడ్డలు మొలకొచ్చినాయో. దాదాపు కేజీ దాకా ఉన్నాయి. అన్నీ వచ్చినాయి. ఇంకా మట్టి పోసేసుకొని చేసుకోవడమే. వేస్ట్ ఏది పోదన్నమాట ఇంట్లో. ఇట్లా బ్యాగులు ఖాళీగా ఉన్నాయని వేసిస్తున్నా. మట్టి జల్లేసుకోవడమే, మంచిగా బిర్రగైపోతుంది. వాటర్ జల్లేసుకొని 2 days వదిలేస్తే మట్టి అంతా బిర్రగైపోతుంది అన్నమాట. ఇంక ఇట్లనే అన్నీ మీ దగ్గర కూడా ఇట్లుంటే చేసుకోండి. చిన్న కుండీలో పెట్టినా వస్తుంది. ఇలా చల్లేసుకోవడమే. ఇంకా అంత చాలు మట్టి. కొద్ది రోజులు అయినాక ఇంకా కొంచెం ఎరివిస్తే మంచిగా వస్తుంది. నిండా వేయాల్సిన అవసరం కూడా లేదు. అయిపోయింది కంప్లీట్. కొన్ని వాటర్ జల్లేసుకోవాలి, మంచిగా వస్తుంది. ఆలుగడ్డలు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం నేను కూడా పెడుతున్నా. వాటర్ జల్లేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి మెంతికూర. మొన్న డ్రమ్ము ఫిల్ చేసిన కదా, దాంట్లో మెంతులు వేసిన కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. మెంతికూర సైడ్కు పాలకూర వేసిన. ఇప్పుడే మొలుస్తున్నాయి అన్నీ. ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇదండి హార్వెస్ట్ ఈరోజు. పువ్వులు, ముల్లంగి, ఇంకా 2 రకాల పువ్వులు, మెంతికూర, టమాటా. బాయ్ అండి, నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.